మీకు ఒకటి చూపిస్తానండి. నా నా నేను నా మొక్కల కోసం తయారు చేశానన్నమాట. ఇది నా ఓన్. ఇది చూసారా, ఇది ఎంత బ్లాక్ ఉంది చూసారా, ఎంత థిక్గా. ఇది నేను మొక్కల కోసం తయారు చేశానండి. ఇంత గ్లాస్తో తీసుకుంటాను. ఈ బకెట్ ఫుల్గా వాటర్ తీసుకొని ఒక గ్లాస్ పోస్తానన్నమాట. ఈ ఒక గ్లాస్ ఎక్కువ. మళ్ళీ నాకు తెలియదు అసలు ఇది ఎంత వాడాలి, ఎలా వాడాలో కూడా తెలియదు. అలా ప్రిపేర్ చేశాను నేను. అంటే ఏమేమి వేసానంటే ఇందులో పొగాకు పొడి, గానుగ చెక్క, మళ్ళీ ఆవు పేడ అన్నమాట. ఇవి మూడు. అంటే ఆవు పేడ ఎక్కువ కూడా లేదండి, కొంచెం ఉంటే వేసాను అనమాట. ఇంక ఇవి వేసి బాగా మిక్స్ చేసి వెంటనే మళ్ళీ నిలవ కూడా ఏం పెట్టలేదండి. ఆ బకెట్కి ఫుల్గానే కలిపాను. వాడంగా అంత అయిపోయింది. వెంటనే వాడేసాను అనమాట. వెంటనే కొంచెం అట్లా కలిపేసి ఈ మొక్కలకి అలా పోసుకుంటూ వాటర్లో ఆ మొక్కలకి అలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది నాకు ఈ పొగాకు అసలు వాడాలని తెలీదు. కానీ నేను ఏం చేశానంటే ఎలకలు నాకు కింద ముందు గ్రౌండ్లో ఉండేయండి మొక్కలు. అప్పుడు ఎలకలు బాగా, అంటే ఏ పువ్వు వచ్చినా ఏ కాయ వచ్చినా ఉంచేవి కాదు. అందుకని అసలు కరెక్ట్గా పువ్వు వచ్చే టయానికి వేరులతో కొరికేయడం అట్లా చేస్తుంటే నేను ఈ పొగాకు అవి వేస్తే తగ్గుతాయి అన్నారని నేను 8 కేజీలు కొనుక్కున్నానండి. 8 కేజీలు పొగాకు పొడి కొన్నాను. అది వేసాను, ఒక 2 ప్యాకెట్ల దాకా అక్కడ వాడేశాను. అయినా తగ్గినట్లేదు. ఇంకా ఎందుకు కింద అని చెప్పి ఇంకా పైకి తీసుకొచ్చేసాను అనమాట. మొక్కల్ని తీసుకొచ్చేస్తే ఇక్కడికి వచ్చినాక అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా పొగాకు పొడి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా ఇలా వాటర్లో కలిపాను. ఒక ప్యాకెట్ అలా వేసానండి. కలిపేసి సర్లే పురుగులు ఏమన్నా ఉన్నా చనిపోతాయేమోలే అని చెప్పి ఇంకా అవి వేసేసి ఆ పొగాకు పొడి వేసేసి వాడదాంలే అని చెప్పి పోస్తున్నాను వాటరు. కానీ బాగానే ఉన్నాయండి అవన్నీ. ఆ లిక్విడ్ వాడినాక మొక్కలు నాకేమో బాగానే ఉన్నట్టు అనిపించినాయి. ఏదో తెలియక చేసినా మంచిగానే చేశానేమో అనిపించింది నాకు. కాబట్టి బాగానే ఉంది. ఒక్కసారి మాత్రం నా మొక్కలు కొంచెం బాగా ఇదైపోయాయండి. అంటే పువ్వులు మొక్కలు మాత్రం కొన్ని ఒక్కొక్కటి బాగానే ఉంది. 1, 2 నేను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి అది ఇలా ఆకుముడత వచ్చిందని చెప్పి స్ప్రే చేశానండి. అప్పుడు మాత్రం పువ్వులు కొంచెం డల్ అయిపోయినాయి. బాగా కొన్ని మొక్కలు కూడా డల్ అయ్యాయి. ఇంకా నాకు మళ్ళీ దేనివల్ల అనిపించింది, కానీ దీనివల్ల అయితే కాదు. ఇది బాగానే ఉంది. ఇది వాడొచ్చని నేను అనుకుంటున్నానండి. బాగానే ఉంది. ఇది పర్లేదు. అంటే పొగాకు పిండి కూడా మనకి మొక్కలకి బలాన్ని ఇస్తాయనేసి అని అనిపిస్తుంది. అందుకే ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి. అవి కూడా చేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తానండి. బాగుంది, పనిచేస్తుంది. ఇది మీకు ఎవరికన్నా ఉపయోగపడిద్దేమో అని చెప్పి నేను ఇది చేశాను. పొగాకు పిండి వాటర్లో కలిపైనా వాడచ్చు, లేదా నేను మట్టిలో అయినా కలిపి అదే మొక్కలు పెట్టే ముందు మట్టి మిక్స్ చేస్తాం కదా, అప్పుడైనా అది కలుపుకోవచ్చండి, వాడచ్చు పొగాకు పిండి.